బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఖాతాలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. ఇవన్నీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలు. తాజాగా సరికొత్త జోనర్లోకి ఎంటర్ అయ్యాడు. హారర్ కామెడీ జోనర్లో సినిమా చేస్తున్నాడు. ద భూత్ని అనే మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగిని ఫేమ్ మౌనిరాయ్ దెయ్యంగా కనిపించబోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇవే కాకుండా కేడీ అనే కన్నడ మూవీలో బాప్, వెల్కమ్ టు ది జంగిల్, బ్యాగ్ 4తో పాటు ఓ పంజాబీ చిత్రంలో కూడా నటిస్తున్నాడు సంజయ్ దత్. మొత్తానికి అరడజను సినిమాలతో బిజీగా ఉన్న సంజయ్ దత్ ది భూత్నితో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ డకాయిట్. టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్లో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. తరువాత మహారాష్ట్రలో షెడ్యూల్ జరుగుతోంది. ఈ మూవీలో ముందుగా శృతి హాసన్ని హీరోయిన్గా అనుకోగా ప్రస్తుతం ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. మరో బాలీవుడ్ నటి వామికా గబ్బి ముఖ్య పాత్రలో నటిస్తోంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి ఇప్పుడు మరో ప్రధాన పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్టులో ఒక వర్చువల్ పాత్రలో కనిపించబోతున్నారు. అవినీతిని సహించని ధైర్యవంతుడైన అయ్యప్ప భక్తుడైన నిర్భయ ఇన్స్పెక్టర్గా కనిపించనున్నాడు అనురాగ్. SSMB 29 స్టార్ట్ అయినప్పటి నుండి మహేష్ బాబును సింహం అన్నట్టుగా చూపిస్తూ వస్తున్నాడు జక్కన్న. లొకేషన్ రెక్కీకి వెళ్ళినప్పుడు ఇంకా పాస్పోర్ట్ లాక్కున్నానని చెప్పినప్పుడు మహేష్ పేరును సింహంతో ట్యాగ్ చేసి చూపించాడు. దీన్ని బట్టి రాజమౌళి ఈసారి ఊహకందని విధంగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. షూటింగ్ మొదలైందని చెబుతున్నప్పటికీ అధికారిక ప్రకటన మహేష్ బాబు లుక్ ఎక్కడా రివీల్ కాలేదు. కానీ లేటెస్ట్గా మహేష్ జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి లీక్ అయింది. జస్ట్ 14 సెకండ్లు ఉన్న ఈ వీడియోలో మహేష్ బాబును చూస్తే జూలు విదిల్చిన సింహంలా వేటకు సిద్ధమైనట్టుగా ఊరమాస్ లుక్లో ఉన్నాడు. భారీ గడ్డం, లాంగ్ హెయిర్తో అరాచకంలా ఉన్నాడు. ఇది చూసిన సూపర్ స్టార్ అభిమానులు రాజమౌళి, మహేష్ కాంబో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు చూడని లుక్లో మెంటల్ మాస్ అనేలా కనిపిస్తున్నాడు మహేష్ బాబు. హీరోగాను, స్టార్ మ్యూజిక్ కంపోజర్గాను జీవి ప్రకాష్ కుమార్ దూసుకుపోతున్నాడనే చెప్పాలి. అతను హీరోగా నటించిన తాజా సినిమా కింగ్స్టన్. తొలి భారతీయ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా కింగ్స్టన్ సినిమా తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను రూపొందించాయి. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లోకి రానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటికే మార్చి 7న హిందీ డబ్బింగ్ చావా, మలయాళ డబ్బింగ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ కానుండగా ఇప్పుడు ఈ తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్కి రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. టాలీవుడ్ సీనియర్ హాట్ హీరోయిన్లు తమన్నా, కాజల్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులోని పుదుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ స్కామ్ లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. ఈ స్కామ్ కు సంబంధించి హీరోయిన్ తమన్నా, కాజల్ అగర్వాల్ను విచారించనున్నారు పుదుచ్చేరి సైబర్ క్రైమ్ పోలీసులు. క్రిప్టో కరెన్సీ ద్వారా అధిక లాభాలిస్తానని 3.5 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పుదుచ్చేరికి చెందిన అశోక్ అనే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ ని అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో కీలకమైన విషయాలు రాబట్టారు పోలీసులు. ఇంకా ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూర్లోనూ క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి 2022లో కోయంబత్తూర్లో జరిగిన లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్. వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండవచ్చనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.